ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దావీదు రాసిన 23వ సంకీర్తన 4వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మీతోనూ మీ కుటుంబంతోని వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో మాట్లాడుతున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. ఈ రోజున గాఢాంధకారపు లోయలో నువ్వు ఉన్నావుక? గాఢాంధకారపు లోయ అంటే ఏంటో తెలుసా? ఏమి లేదని నువ్వు అనుకుంటున్నావు. గాఢాంధకారపు లోయే అప్పు అనే ఒక లోయ, రోగం అనే ఒక లోయ, శాపము అనే ఒక లోయ, దరిద్రత అనే ఒక లోయ, రకరకాల గాఢాంధకారపు లోయల మధ్యలో నువ్వు నడుస్తున్నావుక? నేనంట దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు ఏ లోయ అయినా, ఏ మెట్ట అయినా, ఏ కొండ అయినా, ఏ రోగమైనా, ఏ అప్పు అయినా, ఏ బాధ అయినా, ఏ బలహీనత అయినా, ఏ సమస్య అయినా, ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో కూడా నీవు ధైర్యముగా ఉంటావు. ఎందుకో తెలుసా? ఆయన మంచి కాపరిగా నీకున్నాడు. దేవుని పిల్లలారా, యేసయ్యని నువ్వు కాపరిగా చేసుకోవాలి. యేసయ్య నీకు కాపరిగా ఉంటే, యేసయ్య నీ కుటుంబానికి కాపరిగా ఉంటే ఆయన పచ్చిక గల చోట్ల నడిపిస్తాడు. ఏవండి, గాఢాంధకారపు లోయ లాంటి పరిస్థితుల్లో కూడా ఏవండి నీ చెయ్యి పట్టి పైకి లేపి ఆహ్లాదకరమైన ఆనంద యాత్రలో దేవుడు నిన్ను నడిపించగలడు. ఈ వాక్యం విన్న తరువాత దేవుణ్ణి బట్టి నేను ధైర్యంగా ఉంటాను అని చెప్పాలి. శ్రమలలో కూడా నువ్వు ధైర్యం తెచ్చుకో, వేదనలో కూడా నువ్వు ధైర్యం తెచ్చుకో, ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో కూడా నువ్వు ధైర్యం తెచ్చుకొని, నా ప్రభు నాకున్నాడు, నాకు ఏమీ కాదు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన అపాయము నా యుద్ధకు రాదు అని ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ఈ వాక్యాన్ని మనసులో పెట్టుకొని ముందుకు వెళ్తావో, ఆ లోయలు, కొండలు, గుట్టలన్నీ కూడా పాదపీఠంగా నా దేవుడు చేయగలడు. ఏవండి, ఎంత విశ్వమును, ఎంత సృష్టిని చేసిన దేవుడు నీ జీవితంలో ఒక అప్పును తీర్చలేడా? నీ రోగాన్ని పోగొట్టలేడా? ఏవండి, నీకు ఒక ఉద్యోగం ఇవ్వలేడా? ఈ అరకు పట్టణంలో ఈ ప్రాంతాన్ని చూస్తుంటే ఎంత సంబరంగా ఉందో తెలుసా నాకు? దైవజనమా, కృంగిపోకు. ఆయన కరుణా హస్తము నిన్ను బలపరచును గాక. ఆమెన్. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తి కలిగిన దేవ, గాఢాంధకారపు లోయ లాంటి శ్రమలలో మీరు మాకు తోడుని నడిపించమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ పచ్చటి ప్రాంతాలను చూసి ప్రభుని స్తుతించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.